ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నేను ప్రచురపరచెదా, ప్రతిదినము నేను ప్రచురపరచెదా. ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించెదా. ప్రభుని కృపలన్నీ పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు. మందమతిక నందమొసగిన మందమతిక నందమొసగిన మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. చింత తీర్చిన భ్రాంతి మార్చితి వెంత వెంతదియో. స్వాంతమునకడు శాంతి గూర్చితి, స్వాంతమునకడు శాంతి గూర్చితి వెంత కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నేను ప్రచురపరచెదా, ప్రతిదినము నేను ప్రచురపరచెదా. ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల మా నాయన, దయగల మా స్వామి, ప్రభువా, ఇదిగో నాయన యూట్యూబ్ ఛానల్లో మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ కృపకలస్తం అందిస్తున్నాం. అలాగే వీక్షించే వారిలో కూడా మీరుండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇక మీదట కూడా చక్కనైన రీతిలో నడిపించబడ్డానికి కృప చూపించండి. మరి ముఖ్యంగా దానియేలు గ్రంథం మీద నీ దాసుడు మాట్లాడుచుంటుండగా పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి ప్రభువా. నాయన జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించి నీ తోడ్పాటునిచ్చి దీవించమని, నీ కృపకలస్తం అందించమని యేసయ్య ఘనమైన పుణ్యం పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా ముందు వీడియోలో దానియేలు గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాలు 7వ అధ్యాయం ధ్యానాలు ప్రారంభించాం. దాంట్లో దానియేలు ఒక దర్శనం కలిగింది. దానియేలు పడకపై పరుండి ఒక దర్శనాన్ని చూచాడు. అంటే తన కళ్ళెదురుగుండా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను పరిశీలన చేశాడు, చూశాడు. చూసిన తర్వాత దాంట్లో ముఖ్యమైనటువంటి కొన్ని భాగాలను మనం ధ్యానం చేసాం. ఏంటనంటే మొట్టమొదటిగా నలుదిక్కుల నుండి గాలులు వీచినట్లుగా మనం చూసాం. నలుదిక్కులు అనే మాటని మనం అధ్యయనం చేసాం. ఆ మాటలో ఇది సార్వత్రిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాల గురించి ఒక దర్శనం కలిగిందని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. అదేవిధంగా గాలి కూడా దురాత్మల సమూహం నుంచి ఈ గాలి వీచింది అని మనం చెప్పాం. ఈ వీడియోలో తర్వాత దాని వెనకలు ఉన్నటువంటి మాట అంటే విసిరిందంట, గాలి విసురుట అని ఉన్నది. ఇంగ్లీష్లో ద విండ్స్ స్ట్రోవ్ అపాన్ అని రాయబడింది. స్ట్రోవ్ అంటే విసరడము. ఇంగ్లీష్లో చక్కనైన అర్థాన్ని రాశారు. టు కమ్ ఫోర్త్ విత్ ఫోర్స్, బలంగా వీచుట, బలంగా బయటకు రావడం అని అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఉంది. ఇదే మాటని ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో నాత్మ నరుడితో ఎల్లప్పుడూ వాదించదు అని రాయబడింది. అంటే స్ట్రోవ్ అనే మాట తెలుగులో వాదించదు అని తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లో మాత్రం ఏమని ఉన్నదంటే షల్ ఆల్వేస్ స్ట్రైవ్ విత్ మ్యాన్. స్ట్రైవ్ అనే మాట వాదించదు అని తర్జుమా చేయబడింది. అదేవిధంగా ఇర్మియా రాసినటువంటి గ్రంథం 50వ అధ్యాయం 24వ వచనంలో ఈ స్ట్రైవ్ అనే మాటని ఏ విధంగా తర్జుమా చేశారంటే యెహోవాతో నీకు యుద్ధం చేయబోనుకుంటుని. స్ట్రోవ్ అనే మాట యుద్ధముగా తర్జుమా చేయబడదు. అంటే విసరడం, ఇంకోటి వాదించడం, మూడవది యుద్ధం.
ఈ మూడు కూడా ఒకే విధమైనటువంటి అర్థాలని స్ఫురించేటట్టుగా ఉన్నాయి. గాలి అయితే సముద్రం మీద వీచింది. సముద్రం అనంటే నేను తర్వాత దాన్ని చర్చిస్తాను. సముద్రం అనంటే జనాల్ని లేకపోతే ప్రజలను సూచిస్తుంది. ఈ గాలి దురాత్మల సమూహం ప్రజలతోటి వాదించడం, లేదా ప్రజలతో ఇది యుద్ధం చేయడం, లేదా ప్రజల్లో అలజడి పుట్టించడం, అశాంతిని పుట్టించడం, ఏ విధమైనటువంటి సంతృప్తి లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నట్టుగా ఒక విధమైనటువంటి అనుభూతిని మిగల్చడం, విశ్రాంతి లేనటువంటి జీవితాన్ని మానవాళికి ఈ యొక్క దురాత్మలు లేకపోతే సాతాను క్రియేట్ చేసింది, సృష్టించింది. అటువంటి ప్రజల్లో నుంచి ఈ ప్రజలు అశాంతితో ఉన్నారు, ఈ ప్రజలు సంతృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, ఈ ప్రజలు గర్వంతో నిండి ఉన్నారు. సాతానుకు ఉన్నటువంటి లక్షణాలన్నీ ప్రజల్లో ఈ యొక్క అలజడి, భయంకరమైనటువంటి అలజడిని పుట్టించింది. ఈ అలజడిలో నుంచి కొన్ని ప్రపంచ రాజ్యాలు వచ్చినట్లుగా దానియేలు కలగన్నాడు, దర్శించాడు. ఈ నలుపక్కల నుంచి గాలి వీచడం అన్నది దానియేలు గ్రంథంలో రాశాడు. అదేవిధంగా దీనికి వ్యతిరేకంగా, పూర్తి వ్యతిరేకంగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలకు ఉన్నటువంటి భాగాల్లో నలుదిక్కుల నుంచి వచ్చేటటువంటి గాలిని వీచకుండా పట్టుకున్నట్టుగా మనకి 7వ అధ్యాయంలో కనపడుతుంది. గాలి వీచకుండానట్లు భూమి యొక్క నలుదిక్కులు వాయువులను పట్టుకుని ఇంటట్టు చూచితున్నాడు. ఈ నలుదిక్కుల నుంచి యోహాను రాసినటువంటి ఈ గ్రంథంలో నలుదిక్కుల నుంచి వచ్చేటటువంటి గాలినంట దేవదూతలు పట్టుకుని ఉన్నారట, వీచకుండా పట్టుకుని ఉన్నారు అని రాయబడి. అంటే నలుదిక్కుల నుంచి గాలి వచ్చి ఒక అలజడి సృష్టించి సముద్రం నుంచి మహా సామ్రాజ్యం, భూలోకానికి సంబంధించినటువంటి సామ్రాజ్యాలు ఉద్భవించినాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి భావం. 4వ మాటగా సముద్రం. ఈ సముద్రం అనే మాట దేన్ని సూచిస్తుంది అని అంటే జనాల్ని, ప్రజల్ని సూచిస్తారు. మన వాడుక భాషలో కూడా జనసంద్రము అని అంటాం. అంటే ఈ సముద్రాన్ని దేనితో సూచించారు అని అంటే జనంతో, ప్రజలతో సూచించారు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనములో జలములు, నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నది అని రాశాడు. యోహాను రాసేటప్పుడు అక్కడ హార్లెట్, ఒక వేశ్య కూర్చున్నటువంటి ఆ ప్రదేశంలో అనేకమైన జలాలు ఉన్నాయని రాశాడు. ఆ జలాలను దేని సూచిస్తాయి అని యోహాను చెప్తున్నాడంటే ఈ జలాలు ప్రజలను సూచిస్తుంది, జన సమూహాలను సూచిస్తుంది అని యోహాను గ్రంథకర్త రాశాడు. అంటే ఈ యొక్క సముద్రం నుంచి బయటకు వచ్చినాయి అనంటే జనాల నుంచి బయటకు వచ్చినాయి అని, ప్రజల్లో నుంచి ఈ యొక్క రాజ్యాలు, ప్రపంచ రాజ్యాలు బయటకు వచ్చినాయి. జలాలు ఎలా ఉన్నాయి అనంటే అలజడికి గురయ్యిన జలాలు. ఏంటి అలజడి ఎలాగొచ్చింది అనంటే చుట్టూరు ఉన్నటువంటి నలుదిక్కుల నుంచి వీచేటటువంటి గాలి ద్వారా ఈ జలాల్లో అలజడి పుట్టుకొచ్చింది. ఈ జలాలు, అలజడిగా ఉన్నటువంటి జలాల నుంచి ఈ ప్రపంచ రాజ్యాలు ఉద్భవించినాయి. అందుకని సముద్రము ద్విగ్నమైనటువంటి జనసమూహం సూచిస్తుంది. ఎందుకంటే గాలి వీచినప్పుడు సముద్రం అలజడితో ఉంటుంది. అదే మనకు తెలుసు, తుఫాన్లు వచ్చేటప్పుడు ఈ యొక్క లో ప్రెజర్ ఏరియా ఏర్పడినప్పుడు ఈ యొక్క సముద్రాలు అలజడిగా ఉంటాయి. దాంట్లో ఓడలు ప్రయాణం చేయలేవు, తను సురక్షితంగా ఆ సముద్రం కనపడదు. అందుకని యెషయా రాసినటువంటి గ్రంథం 57వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల భాగాల్లో భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు అని అన్నాడు. భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు అని యెషయా రాశాడు. కదులుచున్న సముద్రం వంటిది. సముద్రానికి కదలకే ఉంటుందండి, స్థిరంగా ఉండదు. ఎందుకు కదలిక ఉండదంటే ఎగురుతూ ఉండదు, కింద పడతా ఉంటుంది. ఈ భూమి నుంచి ఆకాశంలోకి వెళ్దామన్న ప్రయత్నమో తెలియదు కానీ వెళ్తూ ఉంటుంది, మళ్ళీ కింద పడతా ఉంటుంది. ఒకవేళ సైంటిఫిక్గా భూమి కదలికల వల్ల ఈ కెరటాలు ఏర్పడినాయి అని మనం చెప్పొచ్చు. ఈ సముద్ర కెరటాల వల్లే ఉన్నారట ప్రజలందరూ. సముద్ర కెరటాల వల్ల ఉన్నారు. సముద్ర కెరటాల వల్ల ఈ యొక్క ఆ సముద్ర కెరటాల్లో నుంచి మహారాజ్యాలు పుట్టుకొచ్చినాయి. మనకి దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు, ఈ సముద్రాల నుంచి ఏమొచ్చినాయి అనంట,
అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉన్నవి. ఈ 4 దిక్కుల నుంచి గాలి వీచింది. ఆ గాలి వీయగా సముద్రం అలజడికి గురైంది. ఈ అలజడికి గురైనటువంటి సముద్రంలో నుంచి 4 వింత జంతువులు, గొప్ప జంతువులు అని రాయబడింది. గ్రేట్ లివింగ్ బీయింగ్స్, గ్రేట్ బీస్ అని రాయబడింది. లివింగ్ క్రీచర్స్, బ్రతుకున్నటువంటి క్రూరమైనటువంటి వింత జంతువులు ఈ యొక్క సముద్రం నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జంతువులు దేన్ని సూచిస్తున్నాయి అని గమనించినట్లయితే 17వ వచనంలో, 7వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచిస్తూ ఉన్నది అని చెప్తున్నాడు. ఈ రాజులు, ఈ 4 జంతువులు ఎవరిని సూచిస్తున్నాయి అనంటే 4 రాజ్యాలు, లోకమందు ప్రభుత్వం చేయబోయి 4 రాజులను సూచించున్నవి. రాజులు అనన్న రాజులు, రాజ్యాలు అన్నవి పర్యాయ పదాలుగా వాడతారు. రెండు ఒకే భావాన్ని స్ఫురించేటట్టుగా ఈ యొక్క మాటలు, లేకపోతే ఈ రాజు, రాజ్యం అనే మాటల్ని వాడుతూ ఉన్నారు. ఈ యొక్క ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ జంతువులు అని అంటే, ఈ యొక్క సముద్రం నుంచి బయటకు వచ్చినాయి అట. ఈ జంతువులు చెప్పాను కదా, ప్రపంచం ఎలా ఉంది? అసహనంగా ఉంది. ప్రపంచం ఏ విధంగా ఉన్నది? అశాంతితో కూడుకున్నది. ప్రపంచం ఏ విధంగా ఉన్నది? ఉద్రిక్తపూరితమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మానవుల యొక్క కోరికల విషయంలో కానీ, మానవుల యొక్క ప్రవర్తన విషయంలో కానీ, అన్ని రకాలుగా కూడా మానవుడు అలజడికి గురైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో 4 జంతువులు బయటకు వచ్చినాయి అంట. ఈ 4 జంతువులు ఒక ఆయన అన్నాడు, ఏమంటే ఇది గాడ్స్ జూ అని అన్నాడు. దేవుని యొక్క జంతు ప్రదర్శనశాల. చాలా భయంకరమైనటువంటి జంతువులు ఇవి. ఈ జంతువులు ఒక్కొక్కటి ఒక రాజ్యాన్ని. నేను ముగిస్తాను. ఈ ఒక్కొక్క రాజ్యాన్ని జంతువుతో ఎందుకు పోల్చాడు అన్నది ఒక ప్రశ్న. జంతువు యొక్క లక్షణాలు, మృగము యొక్క మృగతుల్యమైనటువంటి లక్షణాలు, మృగానికి ఏమైతే లక్షణాలు ఉన్నాయో అటువంటి లక్షణాలు ఆ రాజ్యాలకు కలిగి ఉన్నాయి. ఆ రాజ్యాల పేర్లు ఇక్కడ స్పష్టం చేయలేదు, కానీ మన యొక్క వ్యాఖ్యానాల ద్వారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా అవి ఏవి రాజ్యాలు మన తర్వాతి వీడియోలో మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు మాత్రము ఈ యొక్క మృగాలు నేను ముందే చెప్పాను. ఈ యొక్క అపోకలిప్టిక్ లిటరేచర్లో ఆ యొక్క గుర్తులు, ఆ గుర్తుకు ఉండేటువంటి భావాలను బట్టి మనం దాని యొక్క భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక మృగాలు ఇచ్చాడు కాబట్టి మృగాలు యొక్క లక్షణాలను బట్టి మనం రాబోయేటటువంటి కాలంలో, జరిగిపోయే కాలంలో, లేకపోతే జరుగుబో కాలంలో, భవిష్యత్ కాలంలో, భవిష్యత్ కాలాల్లో జరిగేటటువంటి, లేకపోతే ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి రాజుల గురించి కలగన్నాడు. వీటి గురించి మనం చర్చించే ముందు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జంతువులు ఏ విధమైనటువంటి జంతువులు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏ విధంగా రాబోతా ఉన్నాయి, ఏ విధంగా పరిపాలన చేయబోతున్నాయి అనేది మనం పరిశీలన చేద్దాం. అటువంటి కృపను దేవుడు మనకి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.